హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమంది కల్కి మూవీ చూశారు? చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఆ మూవీ చాలా బాగుంది. చాలా నిజాలు చూపించారు. మనుషులు ఎలా సెల్ఫిష్గా ఉంటారు, పాపాలు పండితే వాటర్ ఫుడ్ ఏ విధంగా అయితే దొరకవో అన్నీ, అలాగే అన్నపూర్ణాదేవికి నిలయమైన కాశీనగరం ఎలా అయిపోతుందో, పాపాలు పండితే గంగా నది ఎలా అవుతుందో కూడా చాలా బాగా చూపించారు. అది రియల్. సత్యయుగం అంతా మంచి ఉండేది. నెక్స్ట్ త్రేతాయుగంలో ఆ మంచి ఇంకొంచెం తగ్గింది. అలాగే ద్వాపర యుగంలో ఆ మంచి ఇంకాస్త తగ్గింది. అలాగే ఇప్పుడు కలియుగం కాస్త మరీ దారుణంగా మానవత్వం అంటే ఏంటో కనపడకుండా చెడు చాలా విర్రవీగుతుంది. మనుషులలో విచక్షణ జ్ఞానం లేకుండా విర్రవీగుతున్నారు. పూజలు, యాగాలు, దైవస్మరణ చాలా తగ్గిపోయాయి. పాపాలు పెరిగితే ఏం జరుగుతుందో అని కంటికి కట్టినట్టు చూపించారు. ఎందుకంటే నేను రీసెంట్గా హరిద్వార్, రిషికేష్ వెళ్ళాను. అక్కడ గంగా నది నిజంగానే చాలా బాగా ఎండిపోయి కనపడింది. అది చూడగానే నాకు ఎంతో బాధగా అనిపించింది. ఈ